ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత చాలామంది ముఖ్యంగా అంటే వర్గీకరణ వ్యతిరేకించే వల్ల ఇంకెవరైనా పక్క పెడితే కొంతమంది మేధావులు కూడా అందులో ఉన్న క్రిమిలేయర్ సంబంధించిన విషయంలో క్రిమిలేయర్ వల్ల నష్టం జరుగుతుంది, ఇప్పటికే నష్టపోతున్నాం, ఈ 15% దేశవ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ నష్టపోతున్నాం భయ్, ఇప్పుడు క్రిమిలేయర్ పెడితే నష్టపోతున్నాం అని చెప్పేసి అంటున్నప్పుడు మందకృష్ణ కూడా ఏమంటాడు అని అంటే క్రిమిలేయర్ సంబంధించి ఆయన యాక్సెప్ట్ చేసిండా లేదనే విషయం పక్కన పెడితే క్రిమిలేయర్ మీద డిస్కషన్ చేయాలి రండి, మీ మీ యొక్క ప్రతిపాదనలు ఉంటే చెప్పండి అన్నట్టుగా అన్న మాట్లాడుతున్నాడు. అసలు క్రిమిలేయర్ ఏంటి, క్రిమిలేయర్ యొక్క సూత్రం ఏంది, అది ఈ ఏబిసిడి వర్గీకరణలో పెడితే జరిగే నష్టం ఏంది, లాభం ఏంది? మంచి ప్రశ్న. వాస్తవానికి ఈ సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఉపవర్గీకరణలో భాగంగా ఇచ్చిన జడ్జిమెంట్లో ఈ ప్రస్తావనాన్ని మొత్తం 7 జడ్జిలలో 4 జడ్జిలు పట్టుకొచ్చారు. వాస్తవానికి వాళ్ళు మొదటి పేజీలో రాసుకున్న దానికి అది భిన్నమైనటువంటిది. అవును, ఈ జడ్జిమెంట్ కేవలము రాజ్యాంగం కల్పించినటువంటి ఎస్సీలకు కల్పించిన లేదా ఎస్సీ ఎస్టీలకు కల్పించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేయడానికి రాజ్యాంగం సమ్మతిస్తుందా లేదా చూడడమే ప్రధాన ఉద్దేశం అని రాసుకున్న వాళ్ళు వ్యక్తిగతంగా వారి ఇండివిజువల్ జడ్జిమెంట్ రాసేటప్పుడు ఈ సమానత్వాన్ని మరింత మెరుగైన సమానత్వం వైపు నడిపియాలనంటే, దళితులలో కూడా నిజమైనటువంటి సమానత్వం సాధించాలంటే ఇందులో కూడా దళితులలో కూడా ఎస్సీలలో కూడా క్రిమిలేయరు ఉంటే తప్పేంటి, దీని మీద చర్చ జరగాలని వాళ్ళు ఒక మాట అని ఆ జడ్జిమెంట్లో పెట్టేసినారు. అయితే దీనివల్ల ఒక మంచి ఉద్దేశంతో జడ్జిమెంట్ తీసుకొచ్చినటువంటి జడ్జిమెంట్లో రేపు ఎవడన్నా కోర్టుకు వెళ్తే ఇది మళ్ళీ ఒక పెద్ద సమస్య అయ్యే అవకాశం ఉన్నది, దీన్ని కాదనిలేము. కానీ వాస్తవంగా అదే అగైన్ మళ్ళీ ఆ జడ్జిమెంట్ సందర్భంగా అక్కడే ఢిల్లీలో ఉండి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత సంబరాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు దేశంలో. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత బాధపడి కోర్టుల చుట్టూ తిరిగి మళ్ళీ రివ్యూ పిటిషన్ వేస్తున్న వాళ్ళు ఉన్నారు. జడ్జిమెంట్ను స్వాగతిస్తూనే ఆ జడ్జిమెంట్ కేంద్రంగా గతంలో జరిగినటువంటి నష్టం జరగకుండా మరింత ప్రజాస్వామికబద్ధంగా మా అవకాశాలు మాకు రావాలని కోరుతున్నటువంటి చిన్న సమూహాలు, ఒక కులాలు అనకూడదు, చిన్న సమూహాలు ఒకవైపు ఉన్నాయి. కృష్ణన్న కూడా ప్రెస్ను అడ్రస్ చేస్తూ, ఆయన మొత్తం ప్రెస్ను అడ్రస్ చేస్తూ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ తీర్పు రాసినటువంటి సుప్రీంకోర్టు జడ్జిలకి ధన్యవాదాలు, ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపేయడంలో వారే స్వయంగా చెప్పారు. ప్రధానమంత్రి గారు సహకరించినారు, అమిత్ షా గారు సహకరించినారు, అనేక మంది సహకరించినారు, పేర్లు కూడా ప్రస్తావించినాడు. సరే, అలా ప్రస్తావించడం అనేది ఎంతవరకు కరెక్టో తెలియదు, కానీ మొత్తమే ప్రస్తావించినాడు. సహకరించింది కాబట్టి ప్రస్తావించుంటాడు, అది అంత డిబేటబుల్ ఇష్యూ కాదు. కానీ ఆ డిస్కషన్లో భాగంగా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ దళితుల్లో కూడా క్రిమిలేయర్ ఉంటే తప్పేంది, దాని మీద చర్చ జరగాలి అని చాలా ఆవేశంగా వారు మాట్లాడినారు. అసలు క్రిమిలేయర్ని వారు ఎట్లా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు. అంటే తన మొత్తము ఆ ప్రెస్ మీట్ను కనుక చూస్తే నేను గ్రహించింది ఏంటంటే, ప్రారంభం నుంచి 1980 నుంచి లేదా 94 నుంచి ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యక్తులు లేదా శక్తులుగా ఉన్నటువంటి వాళ్ళని టార్గెట్ చేసింది. అంటే 50 నుంచి ఇప్పటి వరకు దళితులు ఉమ్మడి శక్తిగా ఉంటే రాజకీయ అధికారం వస్తుందని బలంగా నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎట్లయితే కృష్ణన్న వర్గీకరణ జరిగితే సామాజిక న్యాయం జరుగుతుంది, ఫలితాలు అందరికి రావడం సామాజిక న్యాయం అంటున్నాడు, ఉమ్మడి శక్తిగా ఉండి ఓటు బ్యాంకుగా ఎదిగి ఆ ఓట్ల ద్వారా పార్లమెంట్ రాజకీయాల్లో గెలిచి ఆధిపత్యం చేస్తున్నటువంటి ఇతర పార్టీలతో మనం రాజకీయంగా కొట్లాడడానికి ఉమ్మడి శక్తి అవసరమని నమ్మిన రామ్ విలాస్ పాస్వాన్ ఉన్నాడు, మానసి కాన్సీరామ్ ఉన్నారు. వాళ్ళు పార్టీలు పెట్టి ఏ మాట కామాట చెప్పుకోవాలి. ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీని పెట్టి ఆ రాజకీయ పార్టీని 10 కాలాల పాటు నిలబెట్టడం మామూలు విషయం కాదు. అందులో ఒక షెడ్యూల్ కులానికి సంబంధించిన వాడు, షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించిన వాడు, ఓబీసీలు చాలా ప్రయత్నం చేసి మళ్ళీ చతికిలబడ్డ సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి రామ్ విలాస్ పాస్వాన్ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నాడు, లేకపోతే మాయావతి వ్యతిరేకంగా ఉన్నారు, లేకపోతే తెలంగాణలో ఆంధ్రాకు సంబంధించినటువంటి మాల సామాజిక వర్గం నుంచి రాజకీయంగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇప్పుడు ఖార్గే గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి ఆయన నాయకుడిగా ఉన్నాడు కాబట్టి తను కర్ణాటకలో తను ఉన్నటువంటి సమూహంలో ఆయన పై వర్గంలో ఉన్నాడు కాబట్టి ఆయనే. వీళ్ళని ఈ వ్యక్తులు అట్లా అనుకుంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో
ఏ కుటుంబ రాజకీయాలు లేవు. అవును. రెడ్లలో ఉన్నారు, కమ్మలాళ్ళు ఉన్నారు, వెల్మలాళ్ళు ఉన్నారు, బ్రాహ్మణులాళ్ళు ఉన్నారు. అన్ని కులాలలో ఒక్క తరం రాజకీయంగా ఎదిగితే ఆ తర్వాత వాళ్ళ కొడుకో వాళ్ళ బిడ్డనో వాళ్ళ భార్యనో వస్తున్నది. ఇది పెద్ద ఆహ్వానించే పరిణామం కాదు. కాదు కేవలం దళితులలో లేదు, దళితులలో రిజర్వేషన్ వ్యతిరేకించే వాళ్ళు మాత్రమే అట్లా లేరు కదా. ఆ వాడకు వస్తే మాదిగ సమూహం నుంచి ఎదిగించిన కుటుంబాలు కూడా గా కుటుంబాల నుంచే తండ్రి కొడుకు అలాగనే ఉన్నారు కదా. అయితే అవకాశాలు పొందడంలో వ్యత్యాసం ఉన్నమాట ఆయన ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నదని నేను గౌరవిస్తాను. క్రిమీ లేయర్ అనేది వాళ్ళకు అప్లై చేయాలని అంటున్నాడు. ఎట్లా అప్లై చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇవాళ మొత్తం భారతదేశంలో 1200 పైసలకు ఎస్సీ కులాలు ఉన్నాయి తమ్మి. 1260 కొంచెం అటు ఇటు ఏదో నెంబరు 1260కి కొంచెం అటు ఇటు ఉంటుంది. ఈ 1260 ఎస్సీ కులాలల్లో మొత్తం జనాభాలో భాగంగా చూస్తే 1 కోటి మంది ఉద్యోగస్తులు ఉంటారా? ఆయన ప్రకారం అనుకుందాం దాదాపు 50 లక్షల మంది ఎదిగారు అనుకోండి. ఈ 50 లక్షల మందిలో ఎంతమంది క్రిమీ లేయర్కు వాళ్ళు నిజంగా ఎలిజిబుల్ అవుతారు? 2. క్రిమీ లేయర్ అంటే ఏంటి? క్రిమీ లేయర్ అంటే చట్టం, అంటే భారత రాజ్యాంగం చట్ట ప్రకారం ఏంటంటే రిజర్వేషన్లకు అర్హులా కాదా అని నిర్ణయించేటువంటిది. ముఖ్యంగా ఇది బీసీల కాంటెక్స్లో నుంచి వచ్చింది. ఇప్పుడు బీసీలకు 27% రిజర్వేషన్ ఇచ్చారు కదా, అక్కడ అందులో ఎవరికి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరికి ఆ రిజర్వేషన్లను ఆ 27 కేటాయించబడ్డ 27% రిజర్వేషన్లు బీసీ సమూహాలలో ఎవరికి ఇవ్వాలన్నప్పుడు ఆర్థిక కోణం అది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది ఏంటంటే రాష్ట్రాలకు భిన్నంగా ఉంది. ఓవరాల్గా ఇప్పుడు వాళ్ళు మొన్న ఒక చట్టం తీసుకొచ్చారు కదా, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనే చట్టం. దానికి ఎవరు అడుగురంటే 80 లక్షల ఒక సంవత్సర ఆదాయము 80 లక్షల కంటే తక్కువ ఉంటే వాడు బీదవాడు. మరి ఆ 8 లక్షలని బీసీలకు వర్తింపజేయట్లేదు. ఇవాళ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్కు ఎలిజిబిలిటీ ఎంత తెలుసా? 2 లక్షలు. మన పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1,50,000. అంటే వారి ఉద్దేశం, ఒకవేళ వాళ్ళు చెప్పిన ప్రకారం క్రిమీ లేయర్ అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో సంవత్సర ఆదాయము 1,50,000 కంటే ఎక్కువ ఉంటే వాళ్ళందరూ క్రిమీ లేయర్ కింద వస్తారు. మరి దాన్ని ఆయన ఆహ్వానిస్తున్నాడా? అట్లా ఆహ్వానించి రేపు ఆయన 30 సంవత్సరాలు కొట్లాడిన తర్వాత సాధించబోయే ఫలితాలు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నాడు? కాబట్టి ప్రతిపాదన చేసేటప్పుడు ఆ ప్రతిపాదనలో ఆవేశం ఆక్రోశం ఉండద్దు. అంత పెద్ద మనిషి కేవలం వాళ్ళు వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నారు, ఫస్ట్ నుంచి నాకు సహకరించట్లేదు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఉత్తర భారతదేశంలో చమారులమైన, తెలంగాణలో మాలల మీద, లేకపోతే ఆంధ్రాలో మాలల మీద అంత పెద్ద స్థాయి వ్యక్తి అట్లా స్పందించడం సరైనది కాదు. క్రిమీ లేయర్ విషయం వచ్చినప్పుడు అందుకని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో ఏ జడ్జి కూడా వారు ఖచ్చితంగా ఇది ఉండాలి, దీనికి ప్రతిపాదిక అని చెప్పలే. ఉంటే బాగుండు, ఉంటే ఇంకా మెరుగైనది వస్తుంది అని అన్నారు. ఇమ్మీడియట్గా సమాజం స్పందించింది. అంతెందుకు, వర్గీకరణకు సహకరించిన అన్ని పొలిటికల్ పార్టీలు ఎస్సీ ఎస్టీలో క్రిమీ లేయర్ అప్లై చేయాలన్నప్పుడు వ్యతిరేకించారు. కేవలం బీజేపీ ఎంపీలో పోలే, పార్లమెంట్లో ఉన్నట్టు ప్రధానమంత్రి దగ్గరికి. ఇవాళ సిపిఎం కానీ సిపిఐ కానీ బహుశా అన్ని పార్టీలు కూడా ఈ క్రిమీ లేయర్ ఎస్సీ ఎస్టీలకు వర్తింపజేయాలి. చిరాగ్ పాస్వాన్ ఈజ్ వెరీ క్లియర్. ఇప్పుడు కృష్ణన్ ఎంత క్లియర్ ఉన్నాడో వర్గీకరణ కోసం, వర్గీకరణ వద్దనే దానిలో వాళ్ళు క్లియర్ ఉన్నారు. నీ అభిప్రాయం ఎంత, నీ అభిప్రాయం పట్ల నీకు ఎంత విశ్వాసం, ఎంత గౌరవం ఉందో వాళ్ళ అభిప్రాయం మంచిదా కాదని సమాజం నిర్ణయిస్తుంది. ఒకవేళ చిరాగ్ పాస్వాన్ వాళ్ళ నాన్న రిజర్వేషన్ వ్యతిరేకించుండు, అయినప్పటికీ అక్కడ ప్రజలు ఆయన ఎన్నుకుంటారు కదా, మరి దాన్ని ఎట్లా చూడాలి? కాబట్టి ఎక్కడికక్కడ సమస్యను పరిష్కరించేటువంటి మార్గం వైపు చూడాలి. రెండవది, నేను కృష్ణన్న లాంటి వాళ్ళ నుంచి నాలాంటి వాళ్ళని ఏమాశిస్తామంటే ఈ సమస్య పరిష్కార మార్గం వెతకడంలో కొంత సహనం, కొంత ఓపికతోనే ఉండి దీన్ని సాధ్యమైనంత వరకు చాలా సందర్భాల్లో ఉద్యమ ప్రస్థానంలో భాగంగా అణగారిన వర్గాలలో నేను మరింత అణగారిన వర్గాల వైపు నిలబడతా అంటున్నాను కదా అన్నాడు చాలాసార్లు. రాజకీయాల కోసం అన్నాడా లేకపోతే సమూహాన్ని కూడగట్టడం కోసం అన్నాడా మనకు తెలియదు, కానీ అన్నమాట వాస్తవం. అన్నమాట నిలబెట్టుకునేటువంటి తత్వం ఉన్నాడు కూడా ఆయన. కాబట్టి ఇవాళ ఉపకులాల పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి వర్గీకరణను అంతకు ముందున్న ఫార్మాల ప్రకారం కాకుండా ఇంకా దాన్ని విస్తృతంగా ప్రజాస్వామికంగా ధర్మబద్ధంగా చేయడం ఎట్లా చూడాలి, అట్లా చూడాలి తప్ప ఈ క్రిమీ లేయర్ ఉంటే బాగుండని
ఎవరో వేరే వాళ్ళు ప్రస్తావించిన దాన్ని ఆయన మరి దాన్ని ఒక ఎజెండాగా మోస్తానంటే రాబోయే కాలంలో ఒకవేళ నిజంగా దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకుంటే నేను అనుకుంటున్నాను ఈవెన్ మాదిగ సమూహం నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. అది నిలబడేటువంటిది కాదు. ప్రభుత్వాలు బుద్ధిజీవులు ఎవరు కూడా దాన్ని ఆహ్వానించట్లేదు.